హాయ్ హలో గైస్, టాటా ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఈ 3 ఫ్రాంచైజీలు వాళ్ళ 7 హోమ్ మ్యాచెస్ ఒకటే స్టేడియంలో కాకుండా 2 డిఫరెంట్ స్టేడియంస్లో అయితే ఆడుతున్నారు. ఇలా ఎందుకు ఆడుతున్నారు, రీజన్ ఏంటని చెప్పేసి కంప్లీట్గా తెలుసుకున్నాను. ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. మీరు కూడా తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అంతా ఒక పేపర్లో రాసుకున్నాను, మళ్ళీ మర్చిపోతాను చెప్పేసి. సో గైస్, ఈ ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో స్టార్ట్ అయింది. 2008 నుంచి ఇప్పటి వరకు ఉన్న టీమ్స్ అయితే తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఈ 5 టీమ్స్ 2008 నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయన్నమాట. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ కూడా ఉన్నది కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. లేదు, చెప్తాను ఎందుకు చెప్పలేదు, ఈ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఎందుకు చెప్పలేదు చెప్తాను వినండి. చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ వచ్చేసరికి ఎన్ శ్రీనివాసన్, ముంబై ఇండియన్స్ ఓనర్ ముఖేష్ అంబానీ, పంజాబ్ కింగ్స్ ఓనర్స్ ఏమో ప్రీతి జింతా, నెస్వేడియా, మోహిత్ బర్మన్, కరణ్ పాల్. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ కూడా ముగ్గురు ఓనర్స్ అనమాట. వీళ్ళ ముగ్గురు ఓనర్స్ వచ్చేసరికి షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతా. రాజస్థాన్ రాయల్స్ కూడా మెయిన్గా ఒకతని పేరే చెప్తారు, మనోజ్ బదాల్ అని చెప్పేసి. కానీ ఇతని కూడా కో ఓనర్ అనమాట. ఇతనికి షేర్స్ ఎక్కువ ఉంటాయి. 65% ఆఫ్ షేర్స్ ఈ ఫ్రాంచైజీలో ఇతని అనమాట. సో మెయిన్ ఓనర్గా ఇతను చెప్తారు. రాయల్ స్పోర్ట్స్ గ్రూప్, అలాగే రెడ్ బర్డ్, లాషన్ మాండోచ్ అని చెప్పేసి వీళ్ళ షేర్స్ అయితే ఉంటాయి అనమాట. వీళ్ళు కో ఓనర్స్ అనమాట. సో ఈ 5 టీమ్స్కి ఈ 5 ఓనర్స్ 2008 నుంచి వీళ్ళే ఓనర్స్ అనమాట. 2008 నుంచి ఇప్పటి వరకు వీళ్ళే ఓనర్షిప్ తీసుకోవడం జరిగింది, వీళ్ళే ఓనర్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ 5 టీమ్స్ గురించి చెప్తాను వినండి. సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్లో ఓనర్షిప్ వచ్చేసి 2012లో తీసుకురావడం జరిగింది. కళానిధి మారన్ అని చెప్పి సన్ గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. అంతకుముందు సేమ్ ఇది హైదరాబాద్ ఫ్రాంచైజీకి డెక్కన్ చార్జర్స్ వాళ్ళు తీసుకున్నారు అనమాట. 2008 నుంచి 2012 వరకు డెక్కన్ చార్జర్స్ వారి చేతిలో ఉండే. వాళ్ళ ఓనర్ వచ్చేసరికి గాయత్రి రెడ్డి అనమాట. వాళ్ళ ఓనర్షిప్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో నేను వాళ్ళ ఓనర్షిప్ ఎందుకు చేంజ్ అయింది, రీజన్స్ ఏంటని చెప్పేసి ఈ ఫ్రాంచైజీలకు అన్నిటికీ చెప్పట్లేదు. అది చెప్తే ఇక పెద్ద హిస్టరీ ఉంటుంది, పెద్ద సోది అయిపోతుంది. సో నేను ఆ ఫ్రాంచైజ్ ఓనర్షిప్ ఎవరు తీసుకున్నారు, ఓనర్స్ ఎవరని చెప్పేసి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను వినండి. సో ఇది హైదరాబాద్ ఫ్రాంచైజీ అనమాట. నెక్స్ట్ ఆర్సీబీ కూడా 2008 నుంచి ఇప్పటి వరకు ఉంది. వాళ్ళ నేమ్ ఒకటి మధ్యలో 2024లో బెంగళూరు నుంచి బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. బట్ అది కాదు నేను చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే 2008లో వాళ్ళ ఓనర్ వచ్చేసరికి విజయ్ మాల్యా, కింగ్ ఫిషర్ ఆల్కహాలిక్ బ్రాండ్ అనమాట. విజయ్ మాల్యా ఉండే. 2016లో బ్యాక్గ్రప్ట్ అయిపోయి 2016లో ఎవరు తీసుకున్నారు, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపెనీ. ఇది మళ్ళీ సబ్ కంపెనీ ఆఫ్ డిఐఈ డియాగియో ఫారెన్ కంపెనీ. సో ఇది యునైటెడ్ స్పిరిట్స్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఫుల్ ఓనర్షిప్ 2016లో తీసుకున్నారు. 2016 వరకు విజయ్ మాల్యా గారు ఓనర్ ఉండే. సో అందుకే నేను ఈ లిస్ట్లో చెప్పలేదు, 2008 నుంచి ఉన్న కంపెనీస్ లిస్ట్లో చెప్పలేదు అనమాట. సో ఇది కూడా 2008 నుంచి ఉంది, అలాగే ఉంది. బట్ ఓనర్షిప్ చేంజ్ అయిందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 నేమ్స్ లిస్ట్లో కూడా హైదరాబాద్ కూడా 2008 నుంచి ఉంది, కాకపోతే నేమ్ చేంజ్ అయింది, అలాగే ఓనర్షిప్ చేంజ్ అయింది. అందుకే నేను ఈ 5 లిస్ట్లో చెప్తున్నాను. సో నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా ఢిల్లీ డేర్ డెవిల్స్ అని ఉండే. ఫుల్లీ ఓనర్షిప్ వచ్చేసి జిఎంఆర్ గ్రూప్ వాళ్ళకు ఉండే. తర్వాత 2018లో జిఎంఆర్ గ్రూప్ అలాగే జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇందులో ఇద్దరు ఓనర్షిప్ ఉన్నారనమాట. జేఎస్డబ్ల్యూ గ్రూప్ 50% ఆఫ్ షేర్స్ తీసుకోవడం జరిగింది. 550 crores వీళ్ళు ఓనర్షిప్ అయితే తీసుకోవడం జరిగింది. జేఎస్డబ్ల్యూ కంపెనీ ఓనర్ ఏమో సజ్జన్ జిందాల్, జిఎంఆర్ గ్రూప్ కంపెనీస్ ఓనర్ ఏమో గ్రాంధీ మల్లికార్జునరావు అనమాట. సో ఇది ఢిల్లీ క్యాపిటల్స్ 2018లో వాళ్ళు తీసుకోవడం జరిగింది. జేఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు 550 crores పెట్టి ఇందులో షేర్స్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జైంట్స్ ఈ 2 ఫ్రాంచైజీలు కొత్త ఫ్రాంచైజీలు అనమాట. 2008 నుంచి లేవు. గుజరాత్ ఫ్రాంచైజీ మధ్యలో గుజరాత్ లయన్స్ అని చెప్పేసి ఉండే, బట్ అదంతా వేరే అనమాట. సో గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళు కొత్త ఫ్రాంచైజీలు. 2021లో అక్టోబర్లో వీళ్ళు ఓనర్షిప్ అయితే తీసుకోవడం జరిగింది, వేలంలో వేసి. సో అలా తీసుకున్నారు 2021లో. 2022లో వాళ్ళ ఫస్ట్ సీజన్ అయితే ఆడారు. జీటీకి వచ్చేసరికి టొరంటో గ్రూప్స్, సివిసి క్యాపిటల్స్ ఓనర్స్ అనమాట. ఇద్దరు 2 కంపెనీస్ పార్ట్నర్షిప్స్లో. లక్నో సూపర్ జైంట్స్కి వచ్చేసరికి డాక్టర్ సంజీవ్ గోయంకా గారు, ఆర్పిఎస్జీ గ్రూప్ అనమాట ఇతంది. సో టొరంటో గ్రూప్స్ మెయిన్ ఓనర్ అని చెప్పేసి చెప్తారు ఎవరికి, గుజరాత్ టైటన్స్కి, ఎందుకంటే వాళ్ళ షేర్స్ ఎక్కువ ఉన్నాయి. సివిసి క్యాపిటల్స్ కూడా ఉన్నారనమాట, ఓనర్స్ అనమాట. సో గైస్ ఇది కంప్లీట్ 2025లో ఆడుతున్న కంప్లీట్ 10 ఫ్రాంచైజీస్ యొక్క ఓనర్స్, వాళ్ళ కంపెనీస్. సో ఇవి చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఢిల్లీలో ఆడకుండా విశాఖపట్నంలో కూడా ఎందుకు ఆడుతున్నారంటే, ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ ఎవరెవరు, జేఎస్డబ్ల్యూ కంపెనీ, జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. జేఎస్డబ్ల్యూ కంపెనీ ఓనర్ ఏమో సజ్జన్ జిందాల్, జిఎంఆర్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ ఓనర్ ఏమో గ్రాంధీ మల్లికార్జునరావు అనే అతను శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ అనమాట. సో అతను అందుకనే మన విశాఖపట్నంలో ఒక గేమ్ అయితే ఆడుతున్నారు అనమాట. 3 గేమ్స్ 4 గేమ్స్ ఆడతారు ఢిల్లీ క్యాపిటల్స్. అందుకే వాళ్ళ హోమ్ గ్రౌండ్గా ఇక్కడ ఆడుతున్నారు. సో నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి చండీగఢ్లో అలాగే ధర్మశాలలో ఆడతారు. ఎందుకు ఆడతారంటే వాళ్ళ ఓనర్స్ ఎవరో చూద్దాం. ప్రీతి జింతా ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, నెస్వేడియా మహారాష్ట్ర, మోహిత్ బర్మన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అంటే కోల్కతా, కరణ్ పాల్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ కోల్కతా. ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్రకి మెయిన్ ఫ్రాంచైజ్ ఉంది ముంబై, వెస్ట్ బెంగాల్ అంటే కోల్కతాకి మెయిన్ ఫ్రాంచైజ్ ఉంది కోల్కతా నైట్ రైడర్స్. అలాగే కరణ్ పాల్ అతను కూడా కోల్కతా నుంచి కాబట్టి కోల్కతా మెయిన్ ఫ్రాంచైజ్ ఉంది కోల్కతా నైట్ రైడర్స్. ఇక్కడ ఎవరు, ప్రీతి జింతా హిమాచల్ ప్రదేశ్ అనమాట. సో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో మనకు ఉన్నటువంటి ధర్మశాల స్టేడియం
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కూడా సెకండ్ హోమ్ ఆఫ్ పంజాబ్ కాబట్టి అక్కడ ఆడిపిస్తున్నారనమాట. సో, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్‌లో ఆడడానికి ఇక్కడ ధర్మశాల స్టేడియంలో ఆడడానికి రీజన్ అదే అనమాట. పంజాబ్ కింగ్స్ ఇందుకే ఆడతారు. వాళ్ళు చండీగఢ్‌లో కూడా ఆడతారనమాట. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ జైపూర్‌లో కాకుండా గువాహటిలో కూడా ఎందుకు ఆడతారంటే రంజిత్ బర్త్కర్ అనే అతని పర్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ అనమాట. రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ అని ఉంటది. దానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చేసి రంజిత్ బర్త్కర్ అనమాట. సో, ఇతను అస్సాం నుంచి ఉన్నాడనమాట. సో, అస్సాం నుంచి ఉన్నాడు కాబట్టి అందుకే గువాహటిలో కూడా ఆడతారనమాట. సో, ఇది మెయిన్ రీజన్ అనమాట. ఈ 3 ఫ్రాంచైజెస్ వాళ్ళ 7 హోమ్ మ్యాచెస్ ఒకటే స్టేడియంలో ఆడకుండా 3 డిఫరెంట్ ఆఫ్ హోమ్ స్టేడియంస్‌లో ఆడడం అనమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. మరి కోల్‌కతాకి కూడా ముగ్గురు రన్నర్స్ ఉన్నారు కదా! షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కూడా చెప్తాను వినండి. షారుఖ్ ఖాన్ ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి. జూహీ చావ్లా ఎక్కడి నుంచి? పంజాబ్ నుంచి. జై మెహతా ఎక్కడి నుంచి? ముంబై నుంచి. ఇక్కడ ఢిల్లీకి మెయిన్ ఫ్రాంచైజ్ ఉంది. పంజాబ్‌కి మెయిన్ ఫ్రాంచైజ్ ఉంది. ముంబైకి మెయిన్ ఫ్రాంచైజ్ ఉంది. అలాగే అక్కడ రెస్పెక్టివ్ ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆడతారనమాట. సో, వీళ్ళు తీసుకుంది ఏ ఫ్రాంచైజ్? కోల్‌కతా. సో, ఈ కోల్‌కతాకి ఆల్రెడీ స్టేడియం ఉంది. వాళ్ళకి మెయిన్ ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది కాబట్టి ఈడెన్ గార్డెన్స్‌లో ఫుల్ 7 హోమ్ మ్యాచెస్ అయితే వాళ్ళు ఆడతారనమాట. సో, ఇదే రీజన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఓనర్స్ కాబట్టి వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్స్ నుంచి ఆడిపిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో, గైస్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.